Hello students, welcome to our ఛానల్. మనం వార్స్ అండ్ బ్యాటిల్స్ అండ్ ట్రీటీకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీవైక్యూస్ సాల్వ్ చేస్తున్నాం కదా. అండ్ నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియో ఇందులో చూసుకున్నట్లయితే 31st క్వశ్చన్ రిలేటెడ్ టు ది ట్రీటీస్ అండ్ వార్స్. ఇక్కడ ఈ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్ అబౌట్ ది స్టేట్ ఆఫ్ ట్రావెన్కోర్ 18th century కేరళ ఈజ్ ఆర్ కరెక్ట్? 18th centuryకి సంబంధించిన ఎస్పెషల్లీ స్టేట్ ఆఫ్ ట్రావెన్కోర్కి ఈ ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏది రైట్ అని అడుగుతున్నారు. ట్రావెన్కోర్ వాజ్ రూల్డ్ బై మార్తాండవర్మ ఫ్రమ్ 1729 to 1758. Yes, it is right answer. Initially also we seen this and Marthandavarma has ruled the Travancore from 1729 to 1758. So that first statement is right. And Travancore built a strong army and defeated the Dutch in 1741. It is also right. Dutch war జరుగుతుంది బిట్వీన్ ది ఇది ఎక్కడంటే చిన్కోలే అనే ప్లేస్లో జరుగుతుంది. బ్యాటిల్ ఆఫ్ చిన్కోలే డచ్ మధ్యలోని అండ్ ట్రావెన్కోర్ కింగ్ మార్తాండవర్మ మధ్యలో అనమాట. ట్రావెన్కోర్ వాజ్ అన్ ఇంపార్టెంట్ సెంటర్ ఆఫ్ లెర్నింగ్. ఇట్ ఈస్ ఆల్సో రైట్. సో దట్ 3 స్టేట్మెంట్స్ ఇక్కడ రైట్ అయ్యి కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ప్రొవైడెడ్ ది కీ టు the English to establish their rule in India. Yes. Treaty of Allahabad concluded in 1765 enabled the British to establish their rule in Bengal. It is also right. Battle of Buxar ద్వారానే ఇండియన్ ఒక 3 కింగ్స్ అంటే అవధ్ కింగ్, మొఘల్ కింగ్, మీర్ జాఫర్ అనే ఆయన, బ్రిటిష్ కలే, మీర్ కాసిం, సుజావుద్దౌలా అండ్ వన్ ఆఫ్ ది షాలం టు మొఘల్ రూలర్. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ముగ్గురు ఒక పార్టీ అండ్ బ్రిటిష్ అండ్ మీర్ జాఫర్ ఒక పార్టీ. వీళ్ళు ముగ్గురు మధ్యలో అంటే ఈ యొక్క వార్ అనేది జరిగినప్పుడు బ్రిటిష్ విన్ అవుతారు. సో దట్ ట్రీటీ ఆఫ్ అలహాబాద్ జరుగుతుంది అండ్ షా ఆలంని పెన్షన్ ఇస్తారు. సో దట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ట్రీటీ ఆఫ్ అలహాబాద్ ద్వారానే మొఘల్ రూలర్స్కి ఏం జరుగుతుంది అంటే దే గెట్ దివానీ రైట్స్ ఇన్ ది బెంగాల్ అనమాట. అంటే ట్యాక్స్ అది కలెక్షన్ చేసుకోవడానికి దిస్ ట్రీటీ వాజ్ ఎనేబుల్డ్. సో దట్ option C is the right answer because both 1 and 2 are right. And next, in which one of the following ways did the First World War not impact Europe? First World War అనేది కింది ఇచ్చిన వాటిలో ఏది ఇంపాక్ట్ కాదని అడుగుతున్నారు. From the continent of creditors, it turned into a continent of debtors. World War Iలో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనం డిస్కస్ చేసుకునేదే ఇది. ఎంతో సంపన్నులుగా ఉన్న బ్రిటిషర్స్ యుద్ధాలు చేయటం వల్ల ఉన్న డబ్బులు కూడా పోయాయి. వీళ్ళు అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అండ్ సోల్జర్స్ కేమ్ టు బి ప్లేస్డ్ ఏ హయ్యర్ ఇన్ సోషల్ స్టేటస్ దెన్ సివిలియన్స్. ఎస్ రైట్. ఎందుకంటే వార్కి వెళ్ళే సోల్జర్స్కి ఎక్కువ ప్రివిలేజెస్ ఉండేవి అండ్ ఎక్కువ రెస్పెక్ట్ కూడా ఉండేది. And popular support decreased from the conservative dictatorship which had came into being recently. Ikkada popular support decreased for conservative dictatorship kaadu, it has increased the dictatorship during that period anamata. It is wrong answer. And national honor occupied center stays in the public sphere. National honor anedi ikkada first priority ichevaru because of the two in order to establish their colonial rule across the different countries. So that soldiers has the highest place and honored. So that right answer is ikkada not adigar kabatti option C is the right answer. And next question చూసినట్లయితే the British policy towards the Afghanistan in the first half of the 19th century aimed at. అదే బ్రిటిష్ పాలసీ అనేది ఎస్పెషల్లీ ఆఫ్ఘనిస్తాన్ వైపు తీసుకొని రావడానికి మేజర్ రీజన్ ఏంటంటే అడుగుతున్నారు. బ్రిటిష్ పాలసీ ఎస్పెషల్లీ ఇన్ ది ఆఫ్ఘనిస్తాన్ ఏ రీజన్ వల్ల వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ బ్రిటిష్ పాలసీస్ తీసుకుని వచ్చారు. స్ట్రెంథనింగ్ ది ఆఫ్ఘనిస్తాన్ యాజ్ ఏ బఫర్ అగైన్స్ట్ ది రష్యా. ఇట్ ఈస్ ఆల్సో స్లైట్లీ కన్సర్న్డ్ బట్ నాట్ స్ట్రెంథనింగ్. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఎప్పుడు స్ట్రెంథన్ చేయాలని అనుకోలేదు. బట్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న పాలసీస్ ద్వారా ఎస్పెషల్లీ రష్యా నుంచి దే వాంట్ అగైనిస్ట్
weakening the Russia influence in Afghanistan, but not promoting a strong Afghanistan either. Yes, రష్యన్ వీక్నెస్ని వాళ్ళు వీకెన్ చేయాలి అనుకున్నారు, అండ్ అట్ ద సేమ్ టైం ఆఫ్ఘనిస్తాన్ ఏమి స్ట్రెంగ్తన్ చేయాలని అనుకోలేదు. దిస్ ఇస్ ద రైట్. అండ్ ప్రమోటింగ్ రష్యన్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ టు కంట్రోల్ ది ఇన్సర్జెంట్ ట్రైబల్ లీడర్స్ అంతేం లేదు. యాక్చువల్గా బ్రిటిష్ సోల్జర్సే వాటిని కంట్రోల్ చేసేవారు. Annexing the Afghanistan as a directly controlled British territory, they are tried, బట్ మేజర్గా ఆఫ్ఘనిస్తాన్ ఆక్యుపై చేసుకోవాలన్న స్పెషల్ కన్సర్న్ అయితే లేదు కానీ, బట్ రష్యన్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గించడానికి మేజర్గా ఆఫ్ఘనిస్తాన్ని వాళ్ళు స్ట్రెంగ్తన్ చేశారు. నాట్ స్ట్రెంగ్తన్, దే ఆర్ యూజ్డ్ అండ్ వీకెన్ ది రష్యన్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. అనెక్సేషన్ ఏం చేయాలని వాళ్ళకి ఏం లేదు, బట్ రష్యన్ కంట్రోల్ చేయాలనేది మేజర్ ఎజెండా. ఇటు చూడండి, ఇక్కడ ఎస్పెషల్లీ ట్రీటీ సైన్డ్ బిట్వీన్ ది మరాఠా అండ్ బ్రిటిష్ ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ట్రీటీ ఆఫ్ సాల్బే, ట్రీటీ ఆఫ్ పురందర్, కన్వెన్షన్ ఆఫ్ వార్డ్గాన్ అండ్ ట్రీటీ ఆఫ్ సూరత్ ఇలా ఇచ్చారు. ఆన్సర్ నేను ఆల్రెడీ ఇచ్చాను, బట్ రివిజన్ పర్పస్ కోసం కాబట్టి కొంచెం నోట్స్ చూద్దాం. ట్రీటీ ఆఫ్ సూరత్, దిస్ ఇస్ ద ఫస్ట్ ట్రీటీ 1775లో. ఈ ట్రీటీ ద్వారానే ఎస్పెషల్లీ ఆంగ్లో ఇన్ఫ్లుయెన్స్ అనేది మరాఠాలో ఎక్కువ అయింది. బ్రిటిష్ సపోర్ట్ టు రఘునాథ్ రావ్ అండ్ ట్రిగర్ ది ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్. నెక్స్ట్ ట్రీటీ ఆఫ్ పురందర్ 1776, బ్రిటిష్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ పేష్వా ఈ ట్రీటీ నుంచి. అండ్ కన్వెన్షన్ ఆఫ్ వార్డ్గాన్, ఇదేంటంటే ఈ ట్రీటీ ఎప్పుడు అంటే బ్రిటిష్ డిఫీట్ అయిపోయారు అండ్ మేజర్ మరాఠా మిలిటరీ అనేది సక్సెస్ అయ్యారు, అండ్ అప్పుడు తీసుకున్న కన్వెన్షన్ ఆఫ్ వార్డ్గాన్, ఇది 1779. ట్రీటీ ఆఫ్ సాల్బీ 1782 అండ్ ట్రీటీ ఆఫ్ బేసిన్ దీని తర్వాత వచ్చేది సెకండ్ ఆంగ్లో మరాఠా వార్, అది 1802. ఇందులో అగైన్ మళ్ళీ మరాఠా వాళ్ళు ఓడిపోతారు అండ్ సబ్సిడరీ అలయన్స్లో పార్ట్ కూడా అవుతారు అండర్ ది బాజీరావ్ 2. ఓకే, ట్రీటీ ఆఫ్ సాల్బే అనేది 1792. ఇక్కడ మనం అరేంజ్మెంట్ చూసుకున్నట్లయితే సేమ్ ట్రీటీ ఆఫ్ సాల్బే 1782 అండ్ పురందర్ 1776 అండ్ వార్డ్గాన్, కన్వెన్షన్ ఆఫ్ వార్డ్గాన్ 1779 and treaty of Surat 1775. so it is the first, అందుకే 4 2 3 1 వార్డ్గాన్ 1779 and 1782. 1802 అనేది ట్రీటీ ఆఫ్ బేసిల్. it already I ticked that, so that option A is the right answer. And next, Simla was founded as a hill station to use as a strategic place for billeting troops, guarding frontier and launching campaign during the course of ఆంగ్లో-గుర్కా వార్లో ఎస్పెషల్లీ సిమ్లా నుంచి హిల్ స్టేషన్ నుంచి అట్నుంచి వచ్చే, అంటే సిమ్లా దగ్గర మనకి హిమాలయాస్ ఉంటాయి కదా, ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళని అక్కడ వచ్చే వాళ్ళని స్టాప్ చేయడానికి ట్రూప్స్ వీళ్ళంతా రావటం అండ్ గొరిల్లా వార్ఫేర్ ఇదంతా చేయటం దేనికి అంటే ఎస్పెషల్లీ ఆంగ్లో-గుర్కా వార్. గూర్ఖా మీన్స్ మోస్ట్లీ ఫ్రమ్ ది నేపాల్ ఇన్సర్జెన్సీని తగ్గించుకోవడానికి వచ్చింది, లైక్ సిమ్లా దగ్గర, సిమ్లా హిల్ స్టేషన్. అండ్ ద టర్మ్ ఉపారి రిఫర్స్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్, ఆల్రెడీ వి డిస్కస్డ్. ఉపారి అంటే ఒక టెనెన్సీ టెన్యూర్, అంటే ఎవరికైనా ఒక పొలాన్ని కౌలుకి ఇచ్చినట్లయితే కొంచెం టైం పీరియడ్ ఇస్తారు కదా, 1 year 2 year 3 years, అలా ఇచ్చేదాన్ని ఉపారి అని అంటాము. ఇది ఎక్కడ అడ్మినిస్ట్రేటివ్లో టెన్యూర్ అంటే మరాఠా మహారాష్ట్రకు సంబంధించిన టెనెన్సీ టెన్యూర్. ఆప్షన్స్ కూడా చూద్దాం. ఏ కేటగిరీ ఆఫ్ ది ప్రాపర్టీ టెన్యూర్ అండర్ ది మొఘల్ రూల్, ప్రాపర్టీ టెన్యూర్ కాదు, ఏ కేటగిరీ ఆఫ్ టెనెన్సీ టెన్యూర్ అండర్ ది మరాఠా రూల్. సో ఇట్ రైట్. ఎట్ సోల్జర్స్ ఇన్ ది మరాఠా ఆర్మీ అండ్ విలేజ్ హెడ్ మ్యాన్ ఇన్ ది మొఘల్ పీరియడ్. నో, so that option B is the right answer. And next, the interest of the British government of India in Afghanistan in the 19th century came about in order to, the interest of the British government of India in Afghanistan in the 19th century came about in order to, especially
మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. బ్రిటిష్ గవర్నమెంట్ ఆఫ్ఘనిస్తాన్లోకి ఎందుకు ఎంటర్ అయ్యింది అంటే రష్యన్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గించుకోవటానికి. ఇక్కడ చూడండి, మేక్ యూజ్ న్యాచురల్ రిసోర్సెస్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్, నో ఎన్షూర్ దట్ రష్యన్ ఎంపైర్ డిడ్ నాట్ హ్యావ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ ఆఫ్ఘనిస్తాన్ and increase the reach of British Empire, establish monopoly over the markets of Afghanistan. Here it is B is the right answer. రష్యన్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గించడానికి, అలానే ఆఫ్ఘనిస్తాన్ ఏమి ఇంప్రూవ్ చేసుకోవడానికి కాదు, ఇది బ్రిటిష్ ఎక్స్పాన్షన్ పాలసీలో ఆఫ్ఘనిస్తాన్ని వాళ్ళు కంట్రోల్ చేస్తూ వచ్చారు అంతే. అండ్ who among the following was not a party to the league that was defeated by the British in the Battle of Buxar? Battle of Buxar కి సంబంధించి ఎవరు లైక్ ఇండియన్ ఈ లీగ్, లైక్ ఎస్పెషల్లీ ఇండియన్ లీగ్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఆల్ ఇండియన్ కదా, వీళ్ళు ఎవరు పార్ట్ కాదంటే మీర్ జాఫర్, ఆల్రెడీ డిస్కస్డ్. ఈ షుజాఉద్దౌలా అండ్ షా ఆలం అండ్ మీర్ కాసిం ఒక పార్టీ. ఈ షుజాఉద్దౌలా ఎవరంటే కింగ్ ఆఫ్ అవధ్ and Shah Alam is the king of Mughal emperor and Mir Qasim like oka Bengal Nawab anamata. Mir Jafar kuda initially he was also Bengal Nawab but he was allied to the British. Wheel conspiracy valle British especially India loki enter ayyaru. That leads to the Battle of Buxar in 1764. And next question, which one among the following was not an outcome of the Battle of Plassey in 1757? Not a outcome. The Mughals were cut to size. Mughals ni initial ga 1757 lo cut to size em ledhu gaani, but Battle of Plassey ద్వారా the like British strong గా ఎస్టాబ్లిష్ అవ్వటానికి, లైక్ ఆల్ వార్స్లో వాళ్ళు విన్ అవుతూ వచ్చారు కదా, ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఇట్ ఈస్ ద మేజర్ రీజన్ లాంటిది. బట్ మొఘల్స్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీలోనే కట్ టు సైజ్ ఏం అవ్వలేదు, తగ్గిపోలేదు. లేటర్ అలహాబాద్ ట్రీటీ వాటి తర్వాత ఒక్కొక్క బ్రిటిష్ పారామౌంట్ పాలసీస్ ద్వారా తగ్గుతూ వచ్చాయి అంతే. ద బ్యాటిల్ పేవ్ ది వే ఫర్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా? Yes, it is right. And battle enabled the British to use their revenue of Bengal to raise the strong army. Diwani rights also they give it. The battle raised the British to the status of a major contender for the Indian Empire. It is also right. ఇది బ్రిటిష్ రూల్ ఇండియాలోకి ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఇట్స్ ఎ మేజర్ ఈవెంట్ అంతే. ఇనీషియల్ టైంలో మొఘల్తో ఎటువంటి సంబంధం లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని మనం బిట్స్ చూద్దాం.